హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందైతే వీడియో చూడండి, దాని తర్వాత అసలు విషయం ఏంటని మాట్లాడుకుందాం. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. ఆ బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వదు. సినిమాకి సంబంధించినటువంటి హీరో విశ్వక్సేన్ కూడా తను రెస్పాన్స్ అయితే అవ్వడం జరిగింది. సో మరి హీరో ఏమంటున్నాడో చూడండి. సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల లేచినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. సో ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఏదైతే సినిమా సంబంధించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఆర్టిస్టు జనరల్గా తెలుసో తెలియకనో ఏదో ఒక సందర్భంగా తన సినిమా అనుభవం గురించి మాట్లాడే సందర్భంలో తెలుసో తెలియక ఇదైతే జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే లాజికల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు సినిమాలో అంటే స్క్రిప్ట్ రాస్తారు కాబట్టి అది ఉన్నట్టు ఆర్టిస్టులు చెప్తారు. బట్ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఒక స్క్రిప్ట్ అనేది అయితే ఉండదు కదా. జస్ట్ జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనిపించింది ఆ టైంలో చెప్పారు. దాన్ని కూడా మన వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిస్తేనే మనోడు ఏదో చెప్పినట్టుగా దాన్ని తీసుకెళ్ళి ఈ సినిమాలో కూడా సేమ్ ఇదే ఉంటుందని చెప్పేసి ఇది ఇలా అనడం అయితే ఇది కరెక్ట్ కాదు. అండ్ సినిమా చూసిన తర్వాత మేబీ ఇది వాళ్ళు కరెక్ట్గా కావాలనుకునే పెట్టారు, ఇలా చేశారంటే ఓకే, ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టు చేశారు కాబట్టి దాన్ని ఇంకొకలా తీసుకోవచ్చు. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జస్ట్ ఒక సినిమా రిలీజ్ కూడా కాలేదు, జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఈ చిన్న సంఘటన మన మీడియా మిత్రులు కానీ లేకపోతే కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా దీన్ని ఈ వేలో తీసుకెళ్ళడం అయితే ఇది కరెక్ట్ కాదు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకుంటే కనుక ఈ ఏదైతే జరిగినట్టు సంఘటన ఉందో ఇదంతా కేవలం పృథ్వీరాజు ఎవరైతే 30 years ఇండస్ట్రీ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారో మరి వారిపైనే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు, అదేవిధంగా వారిని ఏదైనా చేసుకోవచ్చు తప్ప అంతే తప్ప వారిపైన ఉన్న కోపాన్ని లేకపోతే వారు మాట్లాడిన మాటలను తీసుకొని వాళ్ళ సినిమాని పైరసీ తీయడమో లేదంటే హెచ్డి ప్రింట్ అనో లేకపోతే ఇంకోటి బైకాట్ చేయడమనో ఇలాంటివి చేస్తే మాత్రం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అండ్